హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీ అందరికీ మన ఛానల్కి స్వాగతం. ముందుగా అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. ఈరోజు మనం ఓటీటీ లవర్స్కి పండగే పండగ. ఎందుకంటే ఈ వీడియోలో రాబోయే ఓటీటీ సినిమాలు ఆల్రెడీ రిలీజ్ అయిన సినిమాలు, ఇంకా రిలీజ్ కాని సినిమాల గురించి తెలుసుకుందాం. ఏ సినిమా ఎప్పుడు ఏ ఓటీటీలో వస్తుందో క్లియర్గా చూద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, కామెంట్ కూడా కొట్టండి. మీ సపోర్ట్ ఉంటేనే కదా మన వీడియోలు అందరికీ రీచ్ అయ్యేది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి దుక్కేద్దాం. సో ఫాలో, కూర్చోండి, రిమోట్ పట్టుకోండి, ఎంజాయ్ చేయండి. మొదటగా రీసెంట్గా థియేటర్లలో రిలీజ్ అయిన సినిమాలు ఎప్పుడు ఓటీటీలోకి వస్తాయో చూద్దాం. మొదటి సినిమా పుష్ప 2. అల్లు అర్జున్ గారు హీరోగా నటించిన ఈ సినిమా థియేటర్లలో చాలా రోజులయ్యింది. ఓటీటీ విషయానికి వస్తే నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకున్నారు. జనవరి 30న కన్ఫామ్గా రిలీజ్ అవుతుంది. చాలామంది ఈ సినిమా కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. థియేటర్లలో మిస్ అయిన వాళ్ళు ఓటీటీలో చూసేయచ్చు. తర్వాత బాలకృష్ణ గారు హీరోగా నటించిన డాక్ మహారాజ్. ఈ సినిమా కూడా థియేటర్లలో బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది. 150 కోట్లు వసూలు చేసింది. దీన్ని డిజిటల్ రైట్స్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకున్నారు. ఫిబ్రవరి 9న కన్ఫామ్గా రిలీజ్ అవుతుంది. విక్టరీ వెంకటేష్ గారు హీరోగా నటించిన సంక్రాంతి సినిమా. ఇది కూడా థియేటర్లలో 250 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది. ఇంకా థియేటర్లలో రన్ అవుతుంది. ఈ సినిమా ఓటీటీ రైట్స్ జీ5 వాళ్ళు తీసుకున్నారు. ఫిబ్రవరి 2nd వీక్లో రిలీజ్ చేస్తారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు హీరోగా నటించిన గేమ్ చేంజర్ సినిమా థియేటర్లలో ఫ్లాప్ అయ్యింది. దీని డిజిటల్ రైట్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకున్నారు. ఫిబ్రవరి 14న రిలీజ్ చేశారు. ఇప్పుడు థియేటర్లలో రిలీజ్ అయిన 1 year అవుతున్న ఓటీటీలోకి రాని సినిమాల గురించి మాట్లాడుకుందాం. పార్ట్ 1 వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలా సినిమాలు ఓటీటీలోకి వచ్చేసాయి. మొదటిగా లాల్ సలాం. రజనీకాంత్ గారు హీరోగా నటించిన ఈ సినిమా జియో సినిమాలో రిలీజ్ అయ్యింది. అనసూయ గారు లీడ్ రోల్లో నటించిన రజాకార్ సినిమా కూడా ఆహాలో రిలీజ్ అయ్యింది. చియాన్ విక్రమ్ గారు హీరోగా నటించిన తంగలం సినిమా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. మనమే సినిమా 1 year నుండి పోస్ట్పోన్ అవుతూనే ఉంది. ఇప్పటిదాకా ఓటీటీలోకి రాలేదు. సన్ నెక్స్ట్ వాళ్ళు తీసుకున్నారని చెప్పారు, కానీ రిలీజ్ డేట్ మాత్రం అనౌన్స్ చేయట్లేదు. ఈ వీడియోని మూవీ టీంకి రీచ్ అయ్యేలా షేర్ చేయండి. అఖిల్ గారు హీరోగా నటించిన ఏజెంట్ సినిమా కూడా ఇప్పటిదాకా ఓటీటీలోకి రాలేదు. అమెజాన్ ప్రైమ్ వాళ్ళు తీసుకున్నారని చెప్పారు, కానీ రిలీజ్ డేట్ మాత్రం అనౌన్స్ చేయలేదు. ఈ వీడియోని ఏజెంట్ మూవీ టీంకి రీచ్ అయ్యేలా షేర్ చేయండి. శివకార్తికేయన్ గారు హీరోగా నటించిన ఐలాండ్ సినిమా తమిళ్లో సన్ నెక్స్ట్లో స్ట్రీమింగ్ అవుతుంది, కానీ తెలుగులో ఇంకా రిలీజ్ చేయలేదు. ఈ వీడియోని ఐలాండ్ మూవీ టీంకి రీచ్ అయ్యేలా షేర్ చేయండి. తపన సినిమా థియేటర్లలో రిలీజ్ అయ్యి 3 years అవుతుంది. ఇప్పటిదాకా తెలుగులో ఓటీటీలోకి రాలేదు. ఈ సినిమా కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ వాళ్ళు కూడా ఈ సినిమాను తీసుకోవడానికి ముందుకు రావట్లేదు. ఈ వీడియోని ఓటీటీ ప్లాట్ఫామ్ వాళ్ళకి షేర్ చేయండి. ఇప్పుడు కొన్ని ఎగ్జైటింగ్ అప్డేట్స్ చూద్దాం. మనీ హీస్ట్ ప్రీక్వెల్ సిరీస్ బెర్లిన్ సీజన్ 2 ఈ ఇయర్ సెకండ్ హాఫ్లో నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అవుతుంది. రాఘవ లారెన్స్ గారు హీరోగా డైరెక్షన్లో కాంచనా 4 సినిమా షూటింగ్ ఇంకా స్టార్ట్ కాలేదు, కానీ ఈ ఇయర్ సెకండ్ హాఫ్లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. రవితేజ గారి మాస్ జాతర సినిమా గ్లిమ్స్ రిలీజ్ చేశారు. మే 9న రిలీజ్ కావాల్సింది, కానీ డేట్ చేంజ్ చేశారు. న్యూ డేట్ రాగానే అప్డేట్ చేస్తాం. అయ్యాలన్. శివకార్తికేయన్ నటించిన ఈ సినిమా తమిళ్లో సన్ నెక్స్ట్లో స్ట్రీమింగ్ అవుతుంది, కానీ తెలుగులో ఇంకా విడుదల చేయలేదు. కాంచనా 4 రాఘవ లారెన్స్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇంకా మొదలు కాలేదు, కానీ ఈ సంవత్సరం 2వ భాగంలో విడుదలయ్యే అవకాశం ఉంది. మాస్ జాతర. రవితేజ నటించిన ఈ సినిమా మే 9న విడుదల కావాల్సింది, కానీ విడుదల తేదీని మార్చారు. కొత్త తేదీ రాగానే ప్రకటిస్తారు. ది వీల్ ఆఫ్ టైమ్ సీజన్ 3. ఈ సిరీస్ మార్చి 13న అమెజాన్ ప్రైమ్లో విడుదల కానుంది. జాట్.
గోపీచంద్ మల్లేని దర్శకత్వంలో వస్తున్న ఈ హిందీ సినిమా ఏప్రిల్ 10న థియేటర్లలో విడుదల కానుంది. అఖండ 2 బాలకృష్ణ నటించనున్న ఈ సినిమా 2025 సెప్టెంబర్ 25న విడుదల కానుంది. ట్యాక్స్ యష్ నటించనున్న ఈ సినిమా ఈ సంవత్సరం చివర్లో విడుదలయ్యే అవకాశం ఉంది. తలపతి 69 విజయ్ నటించనున్న ఈ సినిమా 2026 జనవరిలో విడుదల కానుంది. మార్కో రేఖా చిత్రం. ఈ 2 మలయాళ సినిమాలు ఫిబ్రవరిలో సోనీ లీవ్లో విడుదల కానున్నాయి. డీడీ ఈ ఇంగ్లీష్ సినిమా జియో సినిమాలో విడుదలయ్యింది. స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 ఈ సిరీస్ నవంబర్ 27న నెట్ఫ్లిక్స్లో విడుదల కానుంది. SSMB 29 మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా షూటింగ్ మొదలయ్యింది. విడుదల తేదీ ఇంకా ప్రకటించలేదు. తండేలా ఈ సినిమా ట్రైలర్ జనవరి 28న విడుదల కానుంది.